హాయ్! హలో! నమస్తే. నిన్నటి ఎపిసోడ్ అయితే నాకు భలే కిక్కిచ్చిందండి. నిజంగా 'డిమాండ్ పవన్' హ్యాట్స్ ఆఫ్ ఎక్కడున్నావన్నా నువ్వు? ఎప్పుడొచ్చాం కాదన్నయ్య, దిగిందా లేదా బుల్లెట్ అన్న రేంజ్‌లో ఏంది నీ ఆటేంటి? ఇప్పటివరకు ఎక్కడున్నావు నువ్వు? ఎందుకు ఇంత ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వలేకపోయావు? నీ నువ్వు ఆ నెమ్ము ఇచ్చిన టైమింగ్స్ గాని, ఆ జోక్స్ గాని, నువ్వు ఆడిన తీరు గాని, హౌస్‌లో ఉన్న వాళ్ళందరికే కాదు, చూసేవాళ్ళకి మాకే చెమటలు పట్టించేలా చేసావన్న. ఏందన్నా ఎక్కడున్నావన్నా? దేవుడా! నువ్వు ముందు నుంచి ఆడుంటే టాప్ నువ్వే కదా! పవన్ తమ్ముడు. రితుని పట్టుకొని అనవసరంగా ఎందుకు పవన్ అన్నీ మాట్లాడుకుందాం నిజంగా. డిమాండ్ పవన్ అయితే ఈరోజు ఇరగదీసేసాడు. అతను నెగ్గిన ప్రతిసారి తనూజ అయితే పిక్కమొహం వేసింది. అసలు ఏం చేయాలి? ఆమె కంట్లో నెత్తురు చుక్కలేదు నిజంగా. ఎందుకంటే ఆమె ఎప్పుడూ కళ్యాణం విన్నవ్వాలనే కోరుకుంటది. కానీ మనోడు ప్రతిసారి రోస్ట్ చేసాడు. ప్రతిసారి ట్రీట్ వచ్చినప్పుడల్లా మీరు తనూజని క్లోజ్‌లో పెట్టి చూడండి. ఎంత రోస్ట్ అయిందో. నిజంగా మనం మామూలుగా ఇప్పటి వరకు జనాల్లో ఒక హైప్ ఎళ్ళిపోయింది. ఫస్టు తనూజ, సెకండ్ పవన్ కళ్యాణ్. వీళ్ళిద్దరే అని అన్నారు గానీ, కామనర్స్‌లో ఇంకొకడున్నాడు. ఆడెక్కడో ఉండిపోయాడు వెనకాల. ఆడసల ఆడి గేమ్ చూపించలేకపోయిండు. అసలా 'రితు చౌదరి' ఎనకాల కనుమరుగైపోయాడు. అసలు ఏంటి అసలు ఈ వారంలో నిజంగా నేను చెప్తున్నా, బెస్ట్ మెటీరియల్ 'బిగ్ బాస్‌కి' ఎవరన్నా ఉన్నారంటే 'డిమాండ్ పవన్' అండి. పవన్, పవన్, పవన్. పవన్ తప్ప ఎవడు లేడు 'డిమాండ్ పవన్' తప్ప. ఏం ఆడుతున్నాడు ఆ టాస్క్‌లు, అసలా ఆ గేమ్స్ ఏంటి, మనోడు ఆడే తీరేంటి, అదేదో బోన్ టాస్క్, అది బోన్ పట్టుకోవాలి అది. ఆహ్, కర్రల మధ్యలో ఎళ్ళాలి. నిజంగా కాళ్ళు ఇరిగిపోతాయండి. ఎంత బాగా ఆడాడు నిజంగా. నిజంగా అన్ని ట్రీట్లు ఇంకా వేరే వాళ్ళు ఎవర్రా స్టార్స్ అన్ని మనోడికేనా పైనుంచి కింద వరకు రోస్ట్. అసలు నిన్న చెప్పాడు ఇమాన్యుయేల్ అండ్ కళ్యాణ్ రేపొద్దున చూపిద్దాంరా ఈడికి అని చెప్పి. ఏం చూపిస్తారన్నా? అతను డిమాండ్ పవన్ కాదు, డైనోసార్ పవన్. మనోడిని ఎవరో టాస్కుల్లో విన్ చేసేవాడు ఎవడు లేడు. అంత బాగా ఆడతాడు నిజంగా. అబ్బబ్బబ్బబ్బబ్బ! నిజంగా నీ కామెడీ టైమింగ్ నిజంగా ఫస్ట్ టైమ్ నేను చూసా. అసల నువ్వు ఇంత నీలో హ్యూమర్ ఉందా? ఇంత పంచులు పేలేలా చేస్తావా? ప్రతి ఒక్కళ్ళని రోస్ట్ చేస్తావా? అబ్బబ్బబ్బా! నిజంగా చాలా బావుంది. నిన్నైతే గేమ్స్ అయితే అదిరిపోయినాయి. ఇతనే కాదు, మీరందరూ ఇప్పుడు నిజంగా జెన్యూన్‌గా ఓటేసే వాళ్ళందరికీ నేను చెప్పేదేంటంటే, ఈళ్ళిద్దరే కాదు, పవన్ కళ్యాణ్, తనుజే కాదు, ఇంకొకడున్నాడు. ఆడిని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. పాపం ఆడు ఇప్పటివరకు ఆడలేకపోయాడు. ఈ రోజు నుంచి ఆడుతున్నాడు. గేమ్స్ అంతా ఈ వారం అంతా చూపిస్తే, ఈ వారం ఒక్క 4, 5 వారాలు ముందుకెళ్ళుంటే పవన్, కప్పు నీదేరా తమ్ముడు. డౌటే లేదు అందులో. ఎంత నువ్వు గాని, సంజన గాని, ఆ ఇమాన్యుయల్ గాని వీళ్ళిద్దరూ కనుమరుగైపోయారు. మనం అనుకున్న నంబర్ 1, నంబర్ 2 ఆళ్ళేంటంటే ఏదో, ఆమె మొహంలో కళ లేదు. విన్ అయిపోతున్నాను గర్వమేమో నాకు తెలీదు గానీ, పవన్ కళ్యాణ్ అయితే అసలు అదేంటి 'ధమాకా', 'కిక్కా'. అసలా నువ్వు వరల్డ్ కప్‌కెళ్ళాలి. నేను వరల్డ్ కప్ అంటున్నానేంటి అది, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో నీకు ఇంతున్నావు నువ్వు. ఎగిరి 7.4 ఏస్తావా? అస్సలు నాకు నార్మల్‌గా పిచ్చలేసిపోయిందసల ఆ గేమ్ జూసి. లాస్ట్ టైమ్ ఇదే గేమ్‌లో మనోడు చాలా డిసప్పాయింట్ అయ్యాడు, పడిపోయాడు. అందరిని నవ్వారు. ఒక నవ్వుల పాలయ్యాడు. ఎక్కడైతే నవ్వుల పాలయ్యాడో, బిగ్ బాస్ కూడా మళ్ళీ ఇంకోసారి దాన్ని రిపీట్ చేసి, ఈ గేమ్ గుర్తుందా అనంటే, "గుర్తుంది బిగ్ బాస్, ఈరోజు చూపిస్తా నేనని" చెప్పి ఎంతున్నాడో ఎళ్లి 7.4 ఏసాడు. అది కదా ఏంటంటారు కలేజా అంటే, దమ్మంటే. మనోడు, నేను జెప్పానని గాదు గానీ, నేను ఎవరిని పొగడతం గాదు గానీ, ఈ ఎపిసోడ్ అంతా చూసి మిమ్మల్ని బాగా నవ్వించినోళ్ళెవరు? బాగా గేమ్స్ ఆడినోళ్ళెవరు? అసల మనోడు నిజంగా డిజర్వింగ్ క్యాండిడేట్ అవునా? కాదా? కామనర్స్‌గా ఎంతో కింద ఆయన కా చాయ్ తాగుతా ఒకసారి మాట్లాడతాడనమాట. నిజంగా నేను మొహమాటం కొద్దీ కొన్ని మాట్లాడలేను. నిజంగా మనం చాలా సార్లు ఎవరో ఏమనుకుంటారో, పాపం ఆళ్ళెలా ఫీలవుతారో అని చెప్పి మనలో మనమే మదన పడిపోయి కొన్ని పాయింట్స్ మనం ఆళ్ళ ముందు పెట్టలేం. అదే ప్రతి నామినేషన్‌లోనూ మన డిమాండ్ జరిగింది. పాపం మాట్లాడలేకపోయాడు. ఏమన్నా అనుకుంటారేమో అని ఫీలింగ్‌లో వెనక్కుండిపోయాడు. అతన్ని ఆకతాయిగా ఒకళ్ళని లైనేసుకున్నామా, ఒకళ్ళ ఎనకాల తిరిగామా, హాయిగా ఎంజాయ్ చేశామా, వండి పెట్టామా, తిన్నామా, ఒక జాలీ పర్సన్ అంటే నిజంగా డిమాండ్ పవన్. జాలీగా అతను కే మొత్తం 'బిగ్ బాస్' ఇన్ని సీజన్ ఇంత దాన్ని గేమ్ సీరియస్‌గా తీసుకోలేకపోయాడు పాపం ఏంటో. ఎక్కడో వెనకబడిపోయాడు. ఎక్కడో ఉండిపోయాడు. నాకు తెలిసి ద బెస్ట్ క్యాండిడేట్, ద బెస్ట్ విన్నర్ అండ్
నిజంగా అదంతా దాచేసుకుని ఇప్పుడు బయటకొచ్చిన మనోడినైతే ప్లీజ్ ఆడియన్స్ ప్లీజ్ చూడండి ఆయన్ని. ఎక్కడో కామనర్‌గా వచ్చాడు. కళ్యాణ్ లాగానే పెద్ద బాగా ఇతనికైతే ఏమీ లేవు. కళ్యాణ్‌కైతే జాబ్ అన్నా ఉంది. ఇతనికేమీ లేకుండా కింద నుంచి వచ్చాడు. పాపం కొంచెం అమాయకత్వం, మెచ్యూరిటీ లేకపోవడం, ఎలా ఉండాలో తెలియకపోవడం, ఇయన్నిటి వల్ల వెనకబడ్డాడు. ఏదో మన అమ్మాయి ఒక అమ్మాయిల వెనకాల పడితే ఓకే. ఒక టైప్ ఆఫ్ ఇదొస్తదేమో అని చెప్పి తెలియనితనం అది. అందుకు వెనకబడిపోయాడేమో అనిపించింది గానీ, హి ఈస్ డిజర్వింగ్ క్యాండిడేట్. రియల్లీ బిగ్ బాస్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నీకు థాంక్స్ ఎందుకు చెప్తానంటే, ఇలాంటి క్యాండిడేట్‌ని కూడా నువ్వు టాప్ 5లో ఉండేలా చేసావు. ఏదో టీఆర్‌పీల కోసం, పీఆర్‌ల కోసం పాపం ఈయన్ని ఎక్కడ గెంటేస్తారని చెప్పి ఇతను గనుక టాప్ 5కి రాకుండా ఉంటే, ఇతను వచ్చే కళలు, ఇతను చూపించిన ఏంటది దాని ఆహ్, అసల ఈ స్కిల్స్ మేమంతా మిస్ అయ్యేవాళ్ళం. ఇతని గేమ్ మిస్ అయ్యేవాళ్ళం. సో, థ్యాంక్ యూ దాని గురించి. ఎవరైతే 'డిమాండ్ పవన్‌ని' లైక్ చేయరో వాళ్ళందరూ ఈ వీడియో చూడండి. ఖచ్చితంగా మనోడు కూడా రేస్‌లో ఉన్నాడని గుర్తించండి. ఇంకా ఇమాన్యుయల్ గురించి, సంజన గురించి ఇంకా ఇంకా వీడియోలు చేసేలాగా ఆహ్, ప్రోత్సాహం ఇవ్వండి. మీన్స్ కొన్ని కొన్ని పాయింట్స్ ఉన్నాయి. అన్నీ కనుమరుగైపోతున్నాయి. టాప్ 1, 2 కాదు మిగిలినోళ్ళు కూడా ఉన్నారు. అది చెప్పడమే మా అని చెప్పాలనే ఈ వీడియోస్ అన్నీ చేయడం జరుగుతుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.